ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ విద్యుత్ వ్యవస్థ బలోపేతానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చర్యలు చేపట్టారన్నారు. 3.80 కోట్లతో ఐటీవరంలో 33/11 kV సబ్స్టేషన్ ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 200 సబ్స్టేషన్లు నిర్మించామని, త్వరలో 625 ఏఈ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. వెలుగొండ ప్రాజెక్టును త్వరలో పూర్తి చేస్తామని వెల్లడించారు. వైసీపీ హయాంలో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని విమర్శించారు. సూర్యాగర్ పథకం, ఆర్టీసీ బస్టాండ్ శంకుస్థాపనతో పాటు అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఆ రోజు రైతులందరూ కూడా దాదాపు 3,80,00,000 పెట్టి కట్టాం. ఈ చుట్టుపక్కల రైతాంగానికి ఇబ్బంది లేకుండా, లో వోల్టేజ్ సమస్య లేకుండా ఉండటం కోసమే ఇవాళ ఈ కార్యక్రమం చేశాము. ఇదే కాకుండా ఇప్పుడు అవసరమైతే ఇంకొక ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ ఉంది. రేపు ఏదైనా ఫ్యూచర్ లో లోడ్ పెరిగిందనుకో మనం ఇంకొక 5 ME ట్రాన్స్ఫార్మర్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. దానికి సరిపడా పెట్టడం జరిగింది. రంగనపాలెంలో 220 kV సబ్స్టేషన్ పెడతాం. పోయినసారి గవర్నమెంట్ లో తూతూ మంత్రంగా ఇంకా ప్రభుత్వం దిగిపోతుందని తెలిసి ఊరకు మన్నేసి వెళ్ళిపోయారు. ల్యాండ్ లో అన్ని క్లియర్ చేయకుండా. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కాంట్రాక్ట్ పిలిచి అన్ని రెడీ చేపించేసి ఎలక్షన్ గారు దాదాపు 10 సార్లు తిరిగారు నా దగ్గరికి. ఇది వేస్తే మా చుట్టుపక్కల ప్రాంతంలో ఇబ్బంది లేకుండా ఉండిద్దంటే దాన్ని బాగా చేపించేసి 220 kV ఇంకా 6 నెలలు పట్టింది. అక్టోబర్ రెడీ చేస్తే మంచిది. అక్టోబర్ రెడీ చేసి ఓపెన్ చేపించి మీ ప్రాంతం రైతాంగానికి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మా డిపార్ట్మెంట్ కరెంట్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏదన్నా సరే వ్యవసాయ కనెక్షన్ కానీ, ఇందాక చెప్పిన సబ్స్టేషన్స్ కానీ, లో వోల్టేజ్ లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడన్నా పోల్స్ కానీ